నమస్కారం. మనం రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం సిఎల్ఎఫ్ లో. ఇప్పుడు మనం బీఆర్ఎస్కి వచ్చాం. ఇక్కడ మన అన్ని చెక్ల స్టేటస్ చెక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్, ఇక్కడ చెక్ నంబర్ ఇక్కడ యాడ్ చేయాలి. ట్రాన్సాక్షన్ టైప్ ఆల్, రిసీవ్ చేసుకున్నామా, ఇష్యూ చేసుకున్నామా, స్టేటస్ పెండింగ్ ఉందా, ఇక్కడ అన్ని చెక్ నంబర్స్ కనిపిస్తాయి. ఇష్యూ చేసినవి మరియు రిసీవ్ చేసుకున్నవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒక చెక్ నంబర్ పైన మనం క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేసి చూద్దాం. క్లియర్ చేశాను. డేట్ ఇవ్వాలి. ఏ డేట్న క్లియర్ అయి ఉంటుంది? 30/4/2024. సబ్మిట్ చేద్దాం. చెక్ స్టేటస్ క్లియర్ అవుతుంది. ఈ విధంగా మీరు బీఆర్ఎస్ చేయవచ్చు. నెక్స్ట్ ట్యాబ్కి వెళ్దాం. క్యాష్. ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ మీటింగ్ నుండి చెక్ చేయాలనుకుంటున్నారు? ఫ్రమ్ డేట్ 31/3/2024, 31 మార్చ్ మీటింగ్లో నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఫ్రమ్ డేట్ వేసాం, సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ 31 మార్చ్ మీటింగ్లో క్యాష్ ఎంట్రీ ఏమీ లేదు. ఏప్రిల్ నుండి చూద్దాం. సెర్చ్ చేసి 30/4/2024 సెర్చ్ చేద్దాం. ఏప్రిల్ నుండి క్యాష్ ఎంట్రీ ఇక్కడ మీరు చూడవచ్చు. ఏ అమౌంట్ క్యాష్ ద్వారా వచ్చింది మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బ్యాంక్. బ్యాంక్లో కూడా ఈ విధంగా ఎంట్రీ చెక్ చేయవచ్చు. ఏ ఎంట్రీ బ్యాంక్ ద్వారా చేశారో చూడవచ్చు. బ్యాంక్ ద్వారా జరిగిన అన్ని ఎంట్రీలను ఇదే విధంగా ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సెటిల్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ సెటిల్మెంట్ వీడియోతో